అనంతపురం జిల్లాలో వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా ప్రైవేటు పాఠశాలల సంఘం వేలాది మందితో ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించి ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై మండిపడ్డ ప్రైవేటు పాఠశాలల సంఘం నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమాలపై మా కరెస్పాండెంట్ కేవీ శివారెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. అనంతపురం జిల్లాలో సమైక్య ఉద్యమాలు తారాస్థాయికి చేరాయి. ఊరు వాడ సమైక్య నినాదాలతో హోరెత్తిపోతుంది. మరోవైపు గుంటూరు కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ విజయమ్మకు పూర్తి స్థాయిలో అనంతపురం ప్రజలు సంఘీభావం చెబుతున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు పుట్టపర్తి, అదేవిధంగా రాయదుర్గం, హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటాం. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ యాజమానులు సుమారుగా 1,00,000 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు అడ్డు చెప్పడంతో విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. విజయమ్మ గారు రాజీనామా చేసి దీక్ష చేపడుతున్నారు. వీళ్ళు కూడా గమనించి సీమాంధ్ర నాయకులు వెంటనే రాజీనామా చేసి మా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరఫున మేము పోరాడుతున్నటువంటి దానికి కూడా వీళ్ళు సంఘీభావం తెలుపుతూ సమైక్యాంధ్ర కోసం పోరాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ గారు ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని మీరు ఎలా అర్థం చేస్తున్నారు? జనంలోకి వచ్చింది. అదేవిధంగా మిగిలిన రాజకీయ నాయకులు కూడా మేము కూడా జనంలో ఒకరోని గుర్తించి జనంలోకి రావాలని చెప్పి కోరుతున్నాం. విజయమ్మకి నిరాహార దీక్ష చేస్తున్నా, ఆమెకు మద్దతుగా ప్రకటిస్తున్నాం. ఆమె ఎంతో కష్టపడి జగన్ రాజీనామా చేయడం, విజయమ్మ రాజీనామా ఇచ్చింది. ఆమెకు మద్దతుగా మన రాయలసీమ గోరంతా ఏకదాటిగా నిలబడాలని నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వాగ్దానం చేస్తున్నాను. జై సమైక్యాంధ్ర. మొత్తం అన్ని పార్టీలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తిగా సమైక్యవాదాన్ని కట్టుబడింది. దీన్ని విజ్ఞప్తి చేసినా మేము చాలా ఆహ్వానిస్తున్నాం. మరి ఇది అనంతపురంలో పరిస్థితి. వైఎస్ విజయమ్మ దీక్షకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని ఇక్కడున్న విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఇప్పటికైనా మిగిలిన రాజకీయ పార్టీ నేతలు వైఎస్